ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చి 30, 2025. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. దేవుని సేవ విషయంలో యవ్వన బిడ్డలు ప్రభువుకి ఎంతో ఉపయోగకరంగా ఉండగలరు. దేవుని అద్భుతమైన సేవా పరిచర్యలను నెరవేర్చే విషయంలో అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళు మోషే, యెహోషువ లాంటి వారు మాత్రమే కాదు కానీ యవ్వన బిడ్డలు కూడా ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నారని మనకి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యవ్వన ప్రాయంలో వారు జాగ్రత్తగా ఉంటే వారు ఇతరులకు ఎంతో మాదిరికరమని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి యవ్వనస్తులను మనం ఏమాత్రం కూడా తక్కువగా చూడకూడదు. ఎందుకంటే దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చే విషయంలో యవ్వనస్తులను ఎంతో అద్భుతంగా చరిత్రలో ఉపయోగించాడు. దేవుడు తరచూ పెద్దలైన మోషే, యెహోషువ లాంటి వారిని తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉపయోగించినప్పటికీ చాలామంది యవ్వనస్తులను కూడా దేవుడు తన పరిచర్యలో ఘనంగా వాడుకున్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యవ్వనస్తుడైన యోసేపు చూసినట్లయితే యోసేపు ద్వారానే దేవుడు కరువులో నుండి తన ప్రజలను బ్రతికించాడు. ఇశ్రాయేలుకు యోసేపు ఒక మార్గం ఇచ్చాడు. పోతీఫరుకు బానిసగా విక్రయించబడినప్పుడు యోసేపు 17 సంవత్సరాల యవనస్తుడు. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో ఈ వచనం రాయబడి ఉంటుంది. ఇంకా చూసినట్లయితే మనకు యవనస్తుడైన సొలొమోను ఇశ్రాయేలీయుల ఖ్యాతిని అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి దేవుడు యవనస్తుడైన సొలొమోనును ఉపయోగించాడు. యవనస్తుడైన సొలొమోనును రాజ్య వారసునిగా దావీదు ద్వారా దేవుడే నియమించినట్లుగా మనకు చూస్తున్నాం. ఇంకా యవనస్తుడైన దావీదు ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు ఈ యవనస్తుడైన దావీదును ఘనంగా వాడుకున్నట్లుగా చూస్తున్నాం. భయంకరుడైన గొల్యాతును చంపి ఇశ్రాయేలీయులను రక్షించింది ఈ దావీదే కదా. ఇంకా యోషియా దేవునికి యథార్థమైన ఆరాధన యూదా వారిని పునర్నిర్మించడానికి దేవుడు యవనస్తుడైన యోషియాను రాజుగా నియమించాడు. 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే యోషియా రాజు అయ్యాడు. అతడు మంచి రాజుగా ఉన్నాడు. ఇంకా 16 ఏళ్ల వయసులో అతడు దేవుని సేవ చేయడానికి పూనుకున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఇంకా యవనస్తుడైన ఇర్మియా యవన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రపంచ దేశాలకు దేవుడు ప్రవచనం చెప్పించాడు. ఇర్మియా ప్రవక్తగా ఉండడానికి సాక్షి చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడి జనాలకు ప్రవక్తగా ఏర్పరిచినట్లుగా మనకు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల్లో కనపడుతుంది. యవనస్తుడైన దానియేలు ఈ దానియేలును చూసినట్లయితే 12 నుంచి 15 సంవత్సరాల వయసులో చెరలో ఉన్న దానియేలు ద్వారా దేవుడు ఘనమైన కార్యాన్ని చేశాడు. ఇంకా యవనస్తుడైన తిమోతి తప్పిపోయిన అనేకులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఈ యవనస్తుడైన తిమోతిని పైకి లేపాడు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే యవనస్తుడైన తిమోతిని ప్రస్తావిస్తూ తన ప్రపంచ సువార్త దండయాత్రల ప్రయాణ క్రమంలో పౌలు యొక్క సహోదరుడుగా యవ్వన తిమోతి దేవుని చేత ఎంపిక చేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుడు అనేక మందిని యవ్వన స్త్రీలను కూడా తన చిత్తాన్ని చేయడానికి ఉపయోగించాడు. ఈ ప్రపంచంలోనికి రక్షకుడిని తేవడానికి దేవుడు యవ్వన కన్య అయిన మరియను ఉపయోగించాడు. నిజమే కదా. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 33 వచనాలు చూసినట్లయితే ఈ మరియమ్మ గురించి మనకు తెలుస్తుంది. యవ్వన వయసులో అనేక అవమానాలను సహించి ఏమాత్రం పెరిగితనం చూపకుండా దేవుని కొరకు ఘనమైన పరిచర్య చేయడానికి అనితర సాధ్యంగా తన జీవితాన్ని వినియోగించింది ఈ యవ్వనస్తురాలైన మరియా. నా ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప విషయాలను నెరవేర్చడానికి దేవుడు చాలామంది యవనస్తులను ఉపయోగించాడనేది ఈ ఉదాహరణ బట్టి మనకు స్పష్టం అవుతుంది. కనుక యవ్వన బిడ్డలను తృణీకరింపకుండా మీ మద్దతు ఇవ్వండి. ఎందుకంటే ప్రభువు నేడు కూడా యవనస్తుల ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యవనస్తులను వారి వయసును బట్టి దేవునికి విధేయులుగా ఉండరని, వారు దేవుని సువార్తకు పనికిరారని, వారికి అనుభవం లేని కారణంగా వారు సువార్త సంబంధమైన సేవ జడగొడతారని, మన మాట వినరని, సమయానికి రారని, ఇంకా అనేక రకాలుగా వారిని నిరుత్సాహపరచవద్దు. యవ్వన వయసు కారణంగా వారిని చిన్న చూపు చూడదు. దేవుడు యవనస్తుల ద్వారా ఘనమైన సేవ జరిగించేటట్టు యవనస్తులను ప్రోత్సహించండి. వారి కొరకు ప్రార్థన చేయండి.
దేవుడు యవనస్తులైన వారిని బహుగా దీవించి తన సేవలో ఘనంగా వారిని వాడుకొనును గాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి అందు దీవించును గాక. ఆమెన్.